తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు బాగుపడతాయని చెప్పేసి కజ్జమల్లి ఇప్పుడు దిజబంది చూడ తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాల జీవితాలు బాగుపడతాయని ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భం ఉంది. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఉద్యమకారుని కూడా న్యాయం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది యువకులని అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాల జీవితాలు బాగుపడతాయని ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ ప్రాంతం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కేసుల పాలైన జైలు పాలైన ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉద్యమం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అమరుడు శ్రీకాంతాచారి అమరత్వం పొందింది కూడా ఇదే ఎల్బీనగర్ నియోజకవర్గంలో. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆనాడు మాలాంటి యువకులని హరీష్ రావు గారు వీళ్ళందరూ మాలాంటి యువకులని ఎంతో రెచ్చగొట్టి ఉద్యమం వైపు మీరు అలా చేయాలి ఇలా చేయాలంటే వాళ్ళ మాటలు మేము నమ్మి తెలంగాణ ప్రాంతం కోసం మేము పోరాటం చేసాం. పోరాటం చేసిన సందర్భంలో ఎవరైతే అసలు భాష అమరులున్నారో వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ యాదమర్చింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులని ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక్క ఉద్యమకారుని కూడా న్యాయం చేయలేదు. యువకులు ఆ రోజు వాళ్ళ చదువు పైన వాళ్ళ జాబ్ల పైన దృష్టి పెట్టకుండా ఉద్యమం వైపు వచ్చారు. ప్రతిసారి ఏ మీటింగ్ పెట్టినా కానీ మేమున్నాం, నెక్స్ట్ ఫ్యూచర్లో మీరే కార్పొరేటర్లు, మీకే ఎమ్మెల్యే టికెట్లు, మీకే ఏ పర్సన్ అని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమకారం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం పట్టించుకోలేదు. ఇప్పుడు మధు యాష్కి గారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చారు. మదనని 35,000 ఓట్ల మేయర్తో గెలిపించుకొని ఇదే ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఆ కేసీఆర్ గారికి గుణపాఠం చెప్తాం. ఏ ఉద్యమకారులని అర్థం పెట్టుకొని నువ్వు ఇలా గద్దెనెక్కినావో అదే ఉద్యమకారులు నేను గద్దెంచడం ఖాయం. అది ఈ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి మొదలవుతుంది. కాసుకో బిడ్డ, తెలంగాణ ద్రోహులారా, మీరందరూ పోయి కేసీఆర్ సంఘం చేయరు, ఆయన మిమ్మల్ని కూడా బలిపశువులను చేస్తారు. ఉద్యమకారులు మమ్మల్ని ఆగం చేసిండు, మిమ్మల్ని కూడా ఆగం చేస్తారు. మీరు అదర్ బిస్ చెరగడ అవుతారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు. మిమ్మల్ని పావులాగా వాడుకొని గంప కింద కోడిలాగా వాడుకొని కోచుకొని వేయడం ఖాయం. మిమ్మల్ని కేసీఆర్ నమ్మిరనుకో మీరు మోసపోతారు. ఖచ్చితంగా మీకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి మధు అన్న గారి ఆధ్వర్యంలో అసెంబ్లీకి పంపిస్తాం, మీకు గుణపాఠం చెప్తాం. జై తెలంగాణ, కేసీఆర్ జై తెలంగాణ. ఖజ్జలాసి హైత్ నగర్ ముద్దు బిడ్డ, ఎల్బీనగర్ గడ్డ మధు యాషిక్ గారు ఎంతో పార్లమెంట్లో కీలక ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి ఆయన ఎంతో మన తెలంగాణకు రావాలని ఎంతో కృషిపడి మన ఆశలన్నీ నిరాశ అయినాయని కోరికతో కేసీఆర్ మోసానికి, దౌర్జన్యానికి, సుధీర్ రెడ్డి అడ్డాలకు, వాళ్ళ కబ్జాలకు చెక్కు పెట్టనీకి మధు యాషిక్ గారు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి వస్తున్నారు. కీలకమైన 35,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తున్నాడు. గెలిచినాక కీలకమైన పదవిలో ఉంటాడు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అందరికీ న్యాయం చేస్తాడు. ఉద్యమకారులకు, ఎంప్లాయీస్కు కానీ కార్మికులు కానీ అన్నీ కష్టపడి మనకందరికీ ఉపాధి కల్పిస్తాడు. అన్నీ ఆశలు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. తెలంగాణ వస్తే మనకు ఆ ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఎంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నాడు. కేసీఆర్ను దెబ్బ కొట్టాలంటే మన మధు యాషిక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై ఉద్యమకారుల ఆశలన్నీ నెరవేరాలని కోరుతున్నాను.